చేసి వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తే నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నేనేం తినను అని అడిగాడు. అప్పుడు ఆయన, నీవు హిమాలయ పర్వతాల దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ పెద్ద సరోవరం కనబడుతుంది. ఆ సరోవరం ఒడ్డు మీద 2 గజకచ్చకాలు కొట్టుకుంటూ ఉంటాయి. అందుకనే ఇప్పటికి ఎవరైనా ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకుంటారు అనుకోండి, వాళ్ళను గజకచ్చకాల్లా కొట్టుకుంటున్నారేమిటిరా అంటారు. గజము అంటే, కచ్చము అంటే, గజం అంటే అర్థమైంది, కచ్చం అంటే గజం అంటే ఎందుకని అర్థమైంది. మరి కచ్చము అంటే తాబేలు. గజ కచ్చకములు, తాబేలు, ఏనుగు. వీరి చరిత్ర ఆ మహాభారతంలో ఆది పర్వంలో చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ లఘువు చెప్తున్నారు, అది విని తరచుగా ఆ తండ్రి చెప్పాడు, గరుత్మంతుడికి చెప్పాడు. అక్కడ గజకచ్చకములను 2 దెబ్బలాడుతుంటాయి, అవి ఎప్పుడు కొట్టుకోవడమే అవి పని. ఈ జన్మే కాదు, పూర్వాజన్మలో అన్నదమ్ములుగా పుట్టి కూడా ఆస్తి కాడ కొట్టుకొట్టు చచ్చారు. అలా చచ్చారు కాబట్టి మళ్ళీ పుట్టారు గజకచ్చకాలుగా. గజమేమో అరణ్యంలో ఉంటుంది, కచ్చకమేమో అంత తాబేలేమో నీళ్ళల్లో ఉంటుంది. కానీ 2 ఒడ్డు మీద తెచ్చి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. అంటే కొందరు వైరం ఎలా ఉంటుందంటే, ఆ జన్మలో పోదు, ఈ జన్మలో పోదు, మరో జన్మలో పోదు, జన్మలో ఉంటారు కొందరికి వైరాలు. నిజంగా కనబడతారు అక్కడక్కడ. అసలు వాళ్ళకు మనకు సంబంధం ఉండదు, వాళ్ళు ఎవరు మనం కూడా తెలియదు. అలా మనం ప్రయాణం చేసాము. ఒక బస్సు తీసుకున్నాం ఉదాహరణ. ఆ బస్సులో వెళ్తున్నాం, ఆ పక్కన సీట్ ఒక్కటే ఖాళీ ఉంది, ఆ పక్కనే కూర్చున్నాం. ఇలా కూర్చోగానే ఇలా చూసింది కోపంగా, మనగా చూసి మాట్లాడదా అంటే, నాతో నీకేం పని రా అంటారు. రా అంటున్నావని వాడంటాడు. మరి లేకపోతే నన్ను మందలిచ్చావు, నీ అక్కనా, నీ తల్లినా, చెల్లినా, నన్ను మందలిస్తున్నావు అంటాడు. మాట వెళ్ళి ఇద్దరు కూర్చుని తెచ్చారు. నా సంబంధం ఉంది అక్కడ, తన బంధువులా ఏమీ లేదు. అయినా వైరం వచ్చింది. ఎందుకు వచ్చింది? గత జన్మలు మిగిలిపోయినారు. ఆ బస్ ఎక్కడ ఏంటి, ఆ మందులు ఒక్కడే ఏంటి, అక్కడే సీటు, కొన్ని సీట్లు ఖాళీ లేకుండా కూడా పక్క నిలబడ్డా కూడా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మంచి మాట మాట్లాడినా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇదేంటిది? పూర్వాజన్మ వాసన. వైరం ఉంటే వైరమే, ప్రేమ ఉంటే ప్రేమ కూడా అలానే ఉంటుందండి కొందరి దగ్గర. అది ఎందుకు వాళ్ళకి ముఖపరిచయం ఉండదు. అలా పోయి ఇలా నిలబడితే చాలు, వాళ్ళే లేచి అమ్మ కూర్చోండి, అయ్యా కూర్చోండి అంటారు. అదేం ప్రేమ తెలియదు వాళ్ళు, ఒక పరిచయం ఉండదు మనకు. దాని అర్థం పూర్వజన్మలలో వారికి మనకు ప్రేమ అనేది ఇంకా మిగిలిపోయినది. అది ఈ జన్మలో కూడా పనిచేస్తుంది, మరో జన్మ కూడా పనిచేస్తుంది. అలా ప్రతి జీవిలో ఉంటుందండి. ఒక్క మనుషుల దగ్గరనే కాదు, కుక్క దగ్గర కూడా ఉంటుంది. ఎక్కడో పుట్టి పెరుగుతుంది కుక్క, మన వాడకు వస్తుంది, మన కుక్కతో ప్రేమ కలిసిపోతుంది. ఎందుకది? మన పక్కనే ఉంటుంది, ఆ పక్క వాడలో ఇంకో కుక్క, ఈ వాడలో ఒక కుక్క. ఈ 2 కలిపి రోజు కొట్టుకుంటాయి. ఎందుకు? పూర్వజన్మలో ఉన్న వైరమే. అలా ఈ గజానికి కచ్చానికి తాబేలు అలా వైరం ఉంది జన్మ నుండి. ఈ వైరం ఎలా పోవాలని చూశాడు. చూసి ఆయన చెప్పాడు, గరుత్మంతుడు చెప్పాడు, అక్కడ వెళ్ళు, అవి 2 కొట్టుకుంటూ ఉంటాయి. ఏనుగు రోజు సరోవరం దగ్గరికి వచ్చి తాబేలు కాలు పెట్టి తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది. తాబేలు ఎలాగైనా సరే ఏనుగు నీళ్ళలోకి లాగిద్దామని చూస్తూ ఉంటుంది. ఈ 2 ఇలా ప్రతినిత్యం కొట్టుకుంటూ ఉండడం వలన ఎవరైనా ఆ సరోవరం దగ్గరికి నీళ్ళు తాగడానికి, స్నానం చేయడానికి వెళ్ళాలంటే కుదిరేది కాదు. అలా వాళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకోవడంలో ఆ చప్పుళ్ళకి, ఆ దెబ్బలాట్లకు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీవు అక్కడికి వెళ్ళి ఆ 2 తినేసి పీడావద్దు అని చెప్పాడు. ఎవరు? కశ్యప ప్రజాపతి. ఎవరు చెప్పాడు? గరుత్మంతుడు చెప్పాడు. ఈ గరుత్మంతుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వినతను దాస్యముక్తుని చేసుకోవడానికి, అమృతం తీసుకురావటానికి వెళ్తున్నాడు ఇంద్రుడి దగ్గరికి. వెళ్ళే సమయంలో బయలుదేరే సమయంలో అడిగాడు. చాలా వివరంగా ఉంటుంది ఆది పర్వంలో, మహాభారతంలో చదవండి, బాగుంటుంది. కాబట్టి అలా కొట్టుకోవడంలో వీళ్లకు సరైన శాస్తి జరుగుతుంది. వాళ్ళిద్దరు తిని అన్నాడు. ఆ ఏనుగు తాబేలు అలా దెబ్బలాడుకోవడం గల కారణం ఏంటని తండ్రిని ప్రశ్నించాడు గరుత్మంతుడు. ఎందుకు నాన్న వీళ్ళు బాగా అన్ని వేల సంవత్సరాలు కొట్టుకుంటున్నాయి, కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే చెబుతున్నాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు,
మళ్ళీ పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణునికి 2 కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు విభాసుడు, రెండవ వాడి పేరు సుప్రతీకుడు. కొంతకాలమైన తర్వాత తండ్రి గారు మరణించారు. వారికి విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంది. సంపాదించడం కూడా గొడవే, సంపాదించకపోతే గొడవే. అందుకే ఆ పూటకున్నట్టు సంపాదించుకొని పిల్లలకు బుద్ధి నేర్పుతూ చాలు, సంస్కారం నేర్పుతూ చాలు. నువ్వు చచ్చిన తర్వాత నా సంస్కారం కూడా బతకగలుగుతారు. అది మనం చేయొద్దు. నా పిల్లలకు సంపాదించి పెట్టాలి, 1000 ఎకరాలు 100 ఎకరాలు కోట్ల డబ్బు సంపాదించి పెడితే తింటారని చెప్పి సంపాదించుకుంటాం. వీళ్ళ పుట్టుకు వస్తారు. అంత సంపాదన ఉంది కాబట్టి వారిద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. తండ్రి గారు ఉన్నంత వరకు. తండ్రి గారు కాలం చేశారు. వారికి విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంది కాబట్టి అన్నదమ్ములు ఇద్దరు పిదప కొంతకాలమైన తర్వాత సుప్రతీకుడు తన అన్నగారితో వాటాలు వేసుకొని ఆస్తి పంపకం చేసుకుందాం అన్నాడు. తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం. అప్పుడు అన్నగారు అలా చేయడం మంచిది కాదు, అలా చేస్తే తండ్రి ఆత్మ సంతోషించదు, నీకు ఏమి కావాలో నేను చూస్తాను, మన ఇద్దరం ఎందుకు వెళ్ళిపోవాలి, ఆయన కలిసి ఉందాం అన్నాడు. అందుకు సుప్రతీకుడు అంగీకరించక తన వాట తనకు ఇచ్చేయమన్నాడు. అన్నగారి వాటాలను ఇవ్వడానికి అంగీకరించలేదు. వారి మధ్య మాట పెరిగింది. అప్పుడు అన్నగారు అన్నారు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నా మాట వినకుండా ఆస్తి కోసం నాతో తలవు తెచ్చావు కాబట్టి నువ్వు పెద్ద ఏనుగువై జీవితుగాక అని శపించాడు అన్నగారు. అని తమ్ముడిని శపించాడు. అప్పుడు తమ్ముడు, నాకు ఆస్తివమంటే నన్ను శపించావు కనుక నువ్వు పెద్ద తాబేలువై సరోవరంలో జీవించదుగాక అని అలా శపించాడు. ఇద్దరు వైరముతో కొట్టుకు సచ్చారు. సస్తమలు ఎక్కడ వాళ్ళే ఆ శాప నెరవేర్చారు కదా. అన్న తాబేలయ్యాడు, తమ్ముడు ఏడుగయ్యాడు. ఏడుగేమని అక్కడ ఊరుకుంటారంటే అక్కడ కూడా కొట్టుదాస్తున్నారు, మరో జన్మలో కూడా కొట్టుదాస్తున్నారు. కాబట్టి గరుత్మంతుడిని ఆ రకంగా వాళ్ళు ఎంత పెద్దగా ఉంటారనుకున్నారు, చాలా పెద్దగా ఉంటారు. తాబేలు చుట్టుకొలత 10 యోజనాల ఉంటుంది, 10 యోజనాల దూరం ఉంటుంది. 10 యోజనాల దూరం అంటే 1 యోజనం కిలోమీటర్ పెట్టుకున్నా, 2 కిలోమీటర్లు పెట్టుకున్నా 10 అంటే 20 కిలోమీటర్లు. 20 అంటే ఇక్కడ ఎంత ఇంచుమించు కరీంనగర్ అంటే అంత పొడుగుంటుంది. దాని 3 యోజనముల ఎత్తు ఉంటుంది. అంటే 3 × 6 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. 20 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. ఎంత పెద్దదో చూడండి. అంత పెద్దది ఆ ఏనుగు, ఆ తాబేలు. అంటే అవి 2 ఎంత పెద్దవో ఊహించుకోవచ్చు. ఈ 2 అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి. గరుత్మంతుడు అమృతాకరణానికై వెళుతున్నాడు. గరుత్మంతుడిని ఆ రెక్కల ద్వారా మార్గ మధ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ పడిపోయాయి. అంత పెద్దవాడు. గరుత్మంతుడు చిన్నవాడు కాదండి. ఈ రెండింటిని ఒక కాలుతో ఒకరిని, ఒక కాలుతో ఒకరిని పట్టుకుంటాడు. అంటే ఆయన ఎంత పెద్ద ఉండాలి అర్థం చేసుకోండి. ఆయన హైదరాబాద్ అంత పొడుగు గరుత్మంతుడు. అంత పెద్దవాడైతేనే ఇంత పెద్దవాడిని ఈ కాలుతో ఒకటి, ఈ కాలుతో పట్టుకుంటాడు. అలా వెళుతున్నటువంటి గరుత్మంతుడికి ఈ గజకచ్చకాలు 2 కనిపించాయి. చక్కటి ఆహారం దొరికిందని తన ఆ రెండింటిని కాలి గోళ్ళతో పట్టుకొని అలా పైకెత్తాడు. పక్షి తన ఆహారాన్ని చెట్టు ఎక్కడ తింటుంది, చెట్టు కొమ్మ మీద పెట్టుకుని తినాలి. అంటే ఇప్పుడు అంత పెద్ద గరుడు ఇంత పెద్ద గజాన్ని తాబేలు మరి పెట్టుకోవాలంటే ఈ ముగ్గురిని ఆపగలిగినటువంటి వృక్షం కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళను ఆపగలిగిన పెద్ద వృక్షం కావాలండి. అలాంటి పెద్ద వృక్షము చెట్టు కొమ్మ మీద పెట్టుకున్నాడు. అదే పెద్ద న్యూగ్రోధము అనే పెద్ద రావి చెట్టు కనిపించింది. గరుత్మంతుడు ఆ రెండింటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద పెట్టాడు. వాటి బరువుకి ఆ కొమ్మ పెళ్ళమని విరిగిపోయింది. ఆ విరిగిపోతున్నప్పుడు ఆ ఒక ఉపద్రవం వచ్చింది. ఆ కొమ్మను పట్టుకొని వాళ్ళకిల్లు అంటే బొట్టన వేలంత ఉంటారు. వాళ్ళు చాలా చిన్న జీవులు. వాళ్ళకిల్లు మహా తేజస్తున్నవారు. వాళ్ళ వాయు భక్షకులు వాళ్ళు. కేవలం వాళ్ళకిల్లు వాయువు మాత్రం భక్షించి నొక్కుతారు. ఆ వాళ్ళకిల్లు వాయు భక్షులు మొదలైన వారు తపస్సు చేసుకుంటున్నారు.
కొమ్మ కింద పడిపోతే వారి తపస్సు భగ్నమై వారు శపించడానికి అవకాశం ఉంది. అందుకని గరుత్మంతుడు ఒక పని చేశాడు. అలా పడిపోతున్నటువంటి దాన్ని 2 గోళ్లతోటి గజకచ్చకాలను పట్టుకుని 2 కాళ్ళతోటి ఇటో గజము ఇటో కచ్చకాన్ని పట్టుకొని ఆ కొమ్మ కింద పడిపోతుంది. ఆ కొమ్మ కింద ఎక్కి పడిపోతే ఆ కొమ్మకు వర్ణ వేలనుకున్నటువంటి వాళ్ళ ఇల్లు భూమికి తల్లి చచ్చిపోతారు. వాళ్ళు శపిస్తారు. వాళ్ళు శపిస్తే మహా ఇబ్బంది అవుతుందని అప్పుడు గరుత్మంతుడు ఆ వేళ ఎంత కష్టమో చూడండి. ఒక చేత ఒక కాలికి గజాన్ని పట్టుకున్నాడు, అంత గజాన్ని ఒక చేత తాబేలు పట్టుకున్నాడు. తన నోటి ముక్కుతోటి ఆ కొమ్మడు వచ్చాడు కింద పడిపోకుండా. ఇప్పుడు ఆ మూడిని ఎత్తుకొని ఆకాశంలోకి ఎదిగాడు. ఎంత పెద్దవాడు అర్థం చేసుకోండి. అలా ముక్కున అంత పెద్ద కొమ్మ, ఇలా కాళ్ళలో ఇంత పెద్ద గజగచ్చకాలు, అలా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలా వెళ్తుంటే అతను కొంతమంది విషయాలు కనిపించారు. వారు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే గుణం కలవారు. మహర్షులు కింద పడిపోకుండా కొమ్మతో కొట్టి వారిని చంపేశాడు. కొమ్మ మీద ఉన్న ఋషులు తపస్సు బలము కాకుండా వారిని భద్రమైనటువంటి స్థానానికి చేర్చారు. అప్పుడు వారు గరుత్మంతుని కీర్తిని శ్లాఘించారు. తర్వాత గజకచ్చకాలను 2 ఒక పర్వతం మీద తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకుని వాటిని కమ్మగా తినేశాడు. తర్వాత గరుత్మంతుడు దేవలోకం వెళ్ళి అక్కడ ఊచలతో నిర్మించబడినటువంటి గదిలో రత్నఖచ్చితమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చి వినతకు దాస్యం కోసం చేయించాడు. ఇక్కడ ఇది మనకు చాలా చిన్నగా లఘుగా చెప్పారు. ఆది పర్వంలో